చందమామ కథలు. పిల్లలకు పెద్దలకు అందరికీ విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు. ఈనాటి కథ ఎదురింటి మంగమ్మ. చంపకదేశపు సరిహద్దులో ఉన్న శంభవరం అనే గ్రామంలో రామన్న అనేటువంటి ఆసామి ఉండేవాడు. అతనికి సుబ్బన్న అనే తమ్ముడు, గౌరి అనే చెల్లెలు ఉన్నారు. రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను గౌరిని ఎంతో ఆప్యాయంగా చూసేది. ఆ కుటుంబం ఆ గ్రామానికే ఆదర్శవంతమైనటువంటి కుటుంబం. అయితే చంపకదేశానికి పొరుగున ఉన్న దేశంలో పెద్ద యుద్ధం వచ్చింది. శత్రు సైనికులు సరిహద్దుల్లో ఉన్న శంభవరం మీద పడి ఊరినంతా దోచుకోబోతున్నారన్నటువంటి పుకారు పుట్టింది. గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు. అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది. శంభవరం గ్రామాన్ని శత్రువులు ఆక్రమించేశారు. రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది. సుబ్బన్నకు పాపం చదువు అవ్వలేదు. అన్నలాగా బాగా చదువుకోలేదతను. రామన్న బాగా చదువుకున్నాడు. లక్ష్మికి సంగీతం వచ్చు. ఇద్దరూ కలిసి చిన్న గురుకులం స్థాపించారు. గౌరి ఇల్లు చూసుకుంటూ అన్నకు వదనకు చేదోడు వాదడుగా ఉండేది. సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు, పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు. వాటిని అమ్మి డబ్బు చేసుకునేవాడు. కొంతకాలం తర్వాత డబ్బంతా కూడబెట్టి 2 ఎకరాల భూమి కూడా కొన్నాడు. సుబ్బన్న అరణ్యానికి పోవటం మానేసి వ్యవసాయం ప్రారంభించాడిప్పుడు. కుటుంబ పరిస్థితి మళ్లీ బాగుపడ్డం మొదలెట్టింది. రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకు కారణం అతను గ్రామానికి వచ్చినటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికుంది. ధర కూడా అట్టేలేదు. అయితే దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఆ ఇల్లు కొనాలని రామన్న ఓబలాట పడుతూ ఉంటే చూసి, అలాంటి తెలివి తక్కువ పని చేయకు, ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అన్నారు అతని శ్రేయోభిలాషులు, బంధువులు. ఒక ఆడమనిషికి భయపడి చవగ్గా వస్తున్న ఇల్లు వదులుకోవటం రామన్నకు నచ్చలేదు. డబ్బు సమకూరుగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం కూడా చేసేశాడు. గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది. ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె సంతోషంగా ఉంది. మంగమ్మ ఇంట్లో ఆమె భర్త ఉంటున్నారు. బంధువులెవరూ మంగమ్మను వారి దరిదాపుల్లో కూడా రానివ్వరు. మంగమ్మ మెల్లిగా లక్ష్మితో స్నేహం చేసింది. కొంతకాలం బాగానే ఉంది. లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది. రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు. ఇక గౌరి వంట పని, ఇంటి పని అంతా తానే చూసుకునేది. సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్లి మళ్లీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు. మంగమ్మ గౌరిని రోజు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది. చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడ్డం మొదలెట్టింది. ఒకరోజు, ఆయన అంత పని నువ్వే చేస్తున్నావు, మీ వదిన కూర్చుని పాటలు పాడటం తప్ప ఇంకో పని రాదా అంటూ అడిగింది. అయ్యో అలా అనకండి, మా వదిన దేవత. వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. పని నేర్చుకోవాలని నాకు అంతా అప్పచెప్పింది మా వదిన. నాకు కావలసినవన్నీ కొనిపెడుతుందామె. నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది అని గౌరి వినయంగా జవాబు చెప్పింది. నీలాంటి ఆడబొడ్చు రావడానికి ఎన్ని దేవుళ్ళకు మొక్కాలు. ఎంత డబ్బిచ్చినా నీలా ఎవరూ పనిచేయలేరు బాబు. మీ వదిన అదృష్టవంతురారు. అయినా మరీ ఇంత అమాయకురాలివి, ఎలా బతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరి మీద జాలిపడేది. ఈ రకం మాటలు మొదట్లో గౌరి మీద పనిచేయలేదు. కాని క్రమక్రమంగా ఆలోచనలు మొలకెత్తాయి. తాను తెలివి తక్కువది కనుకనే తన వదిన తన చేత అడ్డమైన వెట్టి చాకరీ చేస్తూ తాను మాత్రం సుఖంగా కూర్చుని సంగీత పాఠాలు చెప్తోందని అనుకోవడం మొదలుపెట్టింది. మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జాలి చూపించింది. నిన్నెవరూ రామన్నకు తమ్ముడని అనుకోరు, అతని పాలేరు అనుకుంటారు తెలుసా అన్నది మంగమ్మ వెక్కులుగా నవ్వుతూ. ఏం చేస్తాను మంగమ్మ, నాకు చదువు రాలేదు. ఊరికే కూర్చోవటం నాకిష్టం లేదు. అన్నయ్య నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఎవరు ఏమనుకుంటే నాకే అన్నాడు సుబ్బన్న తేలిగ్గా. ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా? ఆయన నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారు? అందుకే నీ చదువు రాకుండా చేశాడు అంది మంగమ్మ. సుబ్బన్నకు కూడా క్రమక్రమంగా మంగమ్మ మాటలు నిజమనిపించాయి. ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు. చెల్లెలు గౌరికి చెప్పుకున్నాడు. గౌరి తన గోడు సుబ్బన్నకు చెప్పుకుంది. తమ ఇద్దరికీ ఏదో అన్యాయం జరిగిపోతోందని ఆ ఇద్దరూ నిర్ధారణ చేసుకున్నారు. గౌరికి కూడా సంగీతం వచ్చు. ఆమె ఒక రోజున లక్ష్మితో, వదినా, ఇంటి పని చేయటం నాకు చాలా విసుగ్గా ఉంటుంది. కొంతకాలం నువ్వు ఆ పని చూడరాదు, నేను పాఠాలు చెప్తాను అంది. దానికి లక్ష్మి వెంటనే సరేనంటూ ఒప్పుకుంది. సుబ్బన్న కూడా తన అన్నతో, నా ఒంట్లో బాగుంటం లేదన్నయ్యా, కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను. పొలం పనికి ఒక పాలేరును పెట్టుకుందాం అన్నాడు. రామను కూడా దానికి సంతోషంగా అంగీకరించాడు.
లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతోంది. కాని గౌరి వల్ల పాఠాలు మాత్రం చెప్పడం సులభంగా లేదు. తాను చెప్పే త్వరగా నేర్చుకోవడం లేదని ఆమె పిల్లల్ని మాటిమాటికి కసుకునేది. ఈ బాధ భరించలేక పిల్లలు చాలామంది మానేశారు సంగీతం నేర్చుకోవటం. ఆదాయం కూడా తగ్గిపోయింది. సుబ్బన్నకు చదువు వంట పట్టలేదు. వ్యవసాయం చేయడంలో పాలేరు శ్రద్ధ చూపలేదు. రాబడి కూడా తగ్గిపోయింది. అందులో కొంత వాడి జీతం కింద కూడా పోయింది. ఇక డబ్బు ఏది మిగల్లేదు వాళ్ళకి. ఇలా జరగడం వల్ల ఆ ఏడు చేయిద్దామనుకున్నటువంటి కాసుల పేరు చేయించలేకపోయింది. రామన తాను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు. లక్ష్మి గౌరిని దగ్గర తీసుకుని, నువ్వు సంగీత పాఠాలు చెప్పొద్దు. నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా నేనే చెప్తాను అన్నది వదిన. రామన తన తమ్ముడి దగ్గరికి తీసుకుని, నీకు ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటాను, పాఠాలు కూడా చెప్తాను అన్నాడు ప్రేమగా తమ్ముడిని చూస్తూ. ఈ ఏర్పాటు గురించి గౌరీ గాని సుబ్బన్న గాని ఏమీ మాట్లాడలేకపోయారు. అది మొదలు లక్ష్మికి రామనకు శ్రమ చాలా ఎక్కువైపోయింది. మంగమ్మతో మాట్లాడటానికి గౌరికి సుబ్బనకు తీరిక కూడా ఎక్కువైంది. మంగమ్మ వాళ్ళిద్దరినీ రకరకాలుగా ఓదారుస్తూ ఉండేది. మంగమ్మ మూలానే గౌరిలోనూ సుబ్బన్లోనూ చాలా మార్పు వచ్చిందని లక్ష్మికి రామనకు చూచాయిగా విషయం తెలుసు. తమ మంచితనంతో వాళ్ళిద్దరినీ మార్చాలని చూశారు. కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నట్టు నటించడం మొదలుపెట్టారు. గౌరీ సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు. ఆ భార్యాభర్తలు ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గౌరికి పనిచేయడం ఇష్టమేనట, కాని నాకు సాయం చేయడమే ఇష్టం లేదట. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరి మీద నాకు నేరాలు చెప్తోంది మంగమ్మ. నేను నమ్ముతాననుకుందేమో అన్నది లక్ష్మి తేలిగ్గా. సుబ్బన్న గురించి ఆవిడ నాకు కూడా అలాగే చెప్పింది, నేను నమ్మలేదు అన్నాడు రామన్న. నా తమ్ముడి గురించి పరాయవాళ్ళు చెప్తే వినే స్థితిలో ఉన్నాను నేను అన్నాడు రామన్న ఇంకా తేలిగ్గా. గౌరికి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట. మంగమ్మ చెప్తే గౌరి నన్ను చీపురు కట్టుతో కొట్టమన్నా కొడుతుందట. మంగమ్మ ఇలాగే చెప్పింది నాతో. మంగమ్మ ఇలా అన్నట్టు గౌరికి తెలిస్తే ఆ మంగమ్మనే చీపురు కట్టుతో కొట్టడానికి పోతుంది గౌరి. వదిలిగా నన్ను తల్లితో సమానంగా చూడటం లేదు అంది ప్రేమగా. తాను చెప్తే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకుని ఈదిలోకి విడుస్తాడని మంగమ్మ చెప్తోంది. ఈ మాట ఏనాడైనా వాడి చెవిని పడిందో వాడు శివాలెత్తుతాడు. ఆ మంగమ్మనే జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకొస్తాడు అన్నాడు రామన్న. ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు. కొంతసేపు అయ్యాక వాళ్ళ యువతలకు వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న ఇద్దరూ కనిపించలేదు. వీధిలో మాత్రం ఏదో కలకలం అయింది. భార్యాభర్తలకు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూస్తున్నారు కూడా వినోదంగా. సుబ్బన్న మంగమ్మను జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకొచ్చాడు. గౌరీ ఏకంగా ఆమె వీపు మీద చీపురుకట్ట తిరిగేస్తుంది. రామన్న చటుక్కున వెళ్లి గౌరిని సుబ్బన్నను చెరుకు చేతను ఇంట్లోకి లాక్కొచ్చాడు. మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకుని ఎక్కడికో దూరంగా వెళ్లిపోయారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి.